Tasty and healthy Alsandal chat. Hello guys, welcome to my channel. టేస్టీ అండ్ హెల్తీ అయిన అలసందల చాట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 హ్యాండ్ఫుల్ లేదా 30 to 40 గ్రామ్స్ అలసందలు తీసుకోవాలి. అండ్ వాటిని నీట్గా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని అవి మునిగే వరకు ఇలా వాటర్ పోసుకొని సైడ్కి పెట్టి నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మార్నింగ్ లేచి చూస్తే మనకి ఇలా మంచిగా పొంగి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అలా వాటర్ని తీసేసి మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో నైట్ అంతా సోక్ చేసుకున్న అలసందల్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ అందులోనే మునిగే వరకు వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా అవి ఉడికేలోపు మనం చాట్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇందులో నేను క్యారెట్, టమోటా, ఆనియన్ అండ్ కొరియాండర్ యూస్ చేస్తున్నా. మీ దగ్గర కుకుంబర్ ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకు 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మంచిగా బొబ్బర్లు అలసందలు ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉడికించిన అలసందల్ని ఒక స్మాల్ బౌల్లోకి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, టమోటా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. అండ్ ఇందులో మనం టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనం మరింత టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ చాట్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లా అయినా కూడా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్లోకి కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకు వెజిటబుల్స్ యూస్ చేయడం వల్ల ఫైబర్ కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది. అలాగే అలసందల్లో ఉన్న ప్రోటీన్ వల్ల మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన అలసందల చాట్ మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీ అయిన అలసందల చాట్ రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.